కార్మిక విభాగం ఎన్నికల్లో టీఆర్పీ ఘన విజయం. ఎన్ఆర్బి కంపెనీలో మల్లన్న జయకేతనం అంటూ చూస్తా ఉన్నాం. సో ఐఎన్టీయూసీ ఏఐటీ సంఘాల్లో దెబ్బకొట్టిన బీసీ కార్మికులు కార్మిక విభాగంలో తొలి విజయం. టీఆర్పీ నాయకుల సంబరాలు, కార్మికుల సంక్షేమం కృషి చేస్తా అంటూ తీన్మార్ మల్ల చెప్పిండు. బీసీ రాజకీయ సాధిస్తామని వ్యాఖ్యలు అంటూ చూస్తున్నాము. సో మొత్తానికి అయితే చాప కింద నీరులాగా తీన్మార్ మల్లన్న రాజ్యాధికార పార్టీ చాప కింద నీరులాగా దూసుకుపోతున్నట్టుగా కనబడతా ఉంది. సో కొంచెం ఆయన చాప కింద నీరులాగా అయితే పాకిపోతున్నాడు. ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. 100% ఆ పనిలో చాలా బిజీగా ఉన్నట్టయితే కనబడతా ఉంది. సో దానిలో భాగంగా కార్మిక విభాగం ఎన్నికల్లో మాత్రం ఈరోజు టీఆర్పీ విజయం సాధించడం కూడా జరిగిందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం రాష్ట్రంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్లోని నీడిల్ రూరల్ బేరింగ్స్ లిమిటెడ్ కంపెనీలో వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు. కేవలం 2 నెలల క్రితం పార్టీ స్థాపించిన తీన్మార్ మల్లన్నకు కార్మిక విభాగంలో లభించిన ఈ చారిత్రక విజయం బీసీ రాజ్యాధికార లక్ష్య సాధనకు ప్రజల నుంచి బలమైనటువంటి సంకేతంగా పార్టీ నాయకులు అభివర్ణిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మల్లన్న ప్రధాన కార్మిక సంఘాలైనటువంటి ఐఎన్టీయూసీ మరియు ఐఐటీసీ అభ్యర్థులపై విజయం సాధించడం విశేషం. ఐఎన్టీయూసీ తరఫున దర్గా దయాకర్ రెడ్డి, ఏఐటీసీ తరఫున బోస్ పోటీ చేశారు. వారిపై తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించి టీఆర్పీ సత్తా చాటారు. ఈ సందర్భంగా టీఆర్పీ నాయకులు పటాకులు, స్వీట్లు పంచుకొని విజయోత్సవ సంబరాలు నిర్వహించారంటూ చూస్తాను. సో మొట్టమొదటి విజయంగా కనబడతా ఉంది. టీఆర్పీ స్థాపించిన అంటే జనరల్గా ఏ పార్టీ అయినా కానీ ఫస్ట్ నిలబడాలంటే కార్మిక సంఘాలు చాలా కీలకంగా ఉండాల్సిందే. కార్మిక సంఘాలు ఉండాల్సిందే, విద్యార్థి సంఘాలు ఉండాల్సిందే, యువత, ఈ 3, మహిళ, ఈ 4 ఖచ్చితంగా ఒక బేస్ అనేది ఏర్పడుతుంది. ఈ 4 కూడా బలంగా పునాదులు వేయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అందులో భాగంగానే మేబీ కార్మిక సంఘాన్ని బలోపేతం చేసే దిశగా కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.